హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మూవీ టికెట్స్ కి డిస్ట్రిక్ట్ యాప్ లో కూపన్ కోడ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు కూపన్ కోడ్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియో చూసారంటే వేరే యాప్స్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది మాక్సిమం. సో గైస్, కూపన్ కోడ్ అప్లై చేయడం చాలా ఈజీయే. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. అయినా సరే నేనైతే 2 మిస్టేక్స్ అయితే చేశా. మీరు కూడా చేస్తే మీకు ఇలాంటి మిస్టేక్స్ అయితే డౌట్స్ కూడా వస్తాయి. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. అందుకే మీకు నేను లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొని ప్రాసెస్ అయితే చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అయితే చేయండి, సో దట్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఎగ్జాంపుల్ వచ్చేసి 2 కూపన్స్ 2 పర్సన్స్. ఎందుకంటే ఒక్క కూపన్ ఒక్క పర్సన్ కి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది కాబట్టి. సో మన సిచ్యువేషన్ వచ్చేసి 2 కూపన్స్ కి 2 పర్సన్స్ కి అయితే అప్లై చేయొచ్చు. మీరు ఈ సిచ్యువేషన్ ఒకటి అర్థం చేసుకుంటే మీకు వేరే సిచ్యువేషన్స్ లో కూడా ఎలా అప్లై చేయాలో అర్థం అవుతుంది. ఇక్కడ వేరే సిచ్యువేషన్స్ అంటే మీకు 2 కూపన్లు ఉన్నాయి కానీ 3 పర్సన్లు ఉన్నాయి, అప్పుడు ఎలా అప్లై చేయాలి? లేదా ఒకటే కూపన్ ఉంది, మీరు 2 పర్సన్స్ ఉన్నారు, అప్పుడు ఎలా అప్లై చేయాలి? లేదంటే 3 కూపన్లు ఉన్నాయి, 3 పర్సన్స్ ఉన్నారు, అప్పుడు ఎలా అప్లై చేయాలి? సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి మీకైతే ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మీ మైండ్ లో ఒకటే గుర్తు పెట్టుకోండి, 2 కూపన్ కోడ్స్ ఉన్నాయి, ఇంకా 2 పర్సన్స్ అయితే ఉన్నారు. సో మనం ఫస్ట్ సిచ్యువేషన్ లో 2 కూపన్ కోడ్స్ ఒకటేసారి కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎందుకంటే 2 టికెట్స్ కి ఒకటేసారి అప్లై అవుతుందో లేదో చూద్దాం. సో కూపన్ కోడ్ అయితే కాపీ చేసుకున్నాక డిస్ట్రిక్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే ట్యాప్ చేయండి. నేనైతే డార్లింగ్ మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో డార్లింగ్ మూవీ సెలెక్ట్ చేసుకుని దాని ఒక టైమింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత 2 టికెట్లు కాబట్టి 2 సీట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా కింద ప్రొసీడ్ అని క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ లో అయితే రివ్యూ ఆర్ బుకింగ్ అనే ఓపెన్ అవుతుంది. సో అక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఆఫర్స్ ఫర్ యూ అని ఉంటుంది. సీ ఆల్ ఆఫర్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆఫర్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అలా కిందికి స్క్రోల్ చేస్తే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఇగ్నోర్ చేసి మళ్ళీ పైకి అయితే వచ్చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆఫర్ అప్లై చేయడానికి రాలేదు, కూపన్ కోడ్ అప్లై చేయడానికి వచ్చాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైన రైట్ సైడ్ లో హ్యావ్ ఏ కూపన్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బాక్స్ లో మీరు కాపీ చేసిన కూపన్ కోడ్ అయితే పేస్ట్ చేయండి. తర్వాత అప్లై కూపన్ అని నొక్కండి. మీకైతే ఇన్వాలిడ్ కూపన్ కోడ్ అని వస్తుంది. ఎందుకంటే మనం 2 ఒకటేసారి అప్లై చేద్దామని చూసాం కాబట్టి. అందుకే మీ దగ్గర ఎన్ని కూపన్ కోడ్లు ఉన్నా సరే ఒక్కసారి ఒక్క కూపన్ కోడ్ అప్లై చేయడానికి చూడండి. సో ఈ సిచ్యువేషన్ బట్టి మల్టిపుల్ కూపన్ కోడ్స్ ఒకటేసారి అప్లై చేయడానికి రాదు. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. గైస్, ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో మనం ఒకటేసారి ఒక్క కూపన్ కోడ్ మాత్రమే అప్లై చేద్దాం. సేమ్ ఇందాకలాగానే డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి డార్లింగ్ మూవీ సెలెక్ట్ చేసుకొని షో టైమింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను అనుకున్నది 2 పర్సన్స్ కాబట్టి 2 సీటింగ్స్ అయితే బుక్ చేసుకుంటున్నా. ప్రొసీడ్ క్లిక్ చేశాక ఆఫర్స్ ఫర్ యూ అని పేజ్ కి అయితే వచ్చేసా. కింద మీరు అబ్జర్వ్ చేస్తే పేమెంట్ సమ్మరీ అని కూడా ఉంటుంది. మనం ఇంకా ఆఫర్ అప్లై చేయలేదు కాబట్టి పేమెంట్ మొత్తం 459 రూపీస్ అని చూపిస్తుంది. ఇంకా ఇందాకలాగానే ఆఫర్స్ పేజ్ లోకి వెళ్లి హ్యావ్ ఏ కూపన్ అయితే క్లిక్ చేయండి. సేమ్ మీరు కాపీ చేసిన ఒక్క కూపన్ కోడ్ ఇక్కడైతే పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా అప్లై కూపన్ పైన క్లిక్ చేస్తే ఆఫర్ కెనాట్ బి అప్లైడ్ అని వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమంటున్నారంటే ప్రోమో ఓన్లీ అప్లికబుల్ ఫర్ పర్చేస్ ఆఫ్ 1 టికెట్. దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ ఒక్క కూపన్ కోడ్ వాడుతున్నారో అప్పుడు ఒక్క పర్సన్ కి మాత్రమే టికెట్ బుక్ చేయాలి. సో మనకి ఈ సిచ్యువేషన్ కూడా వర్కౌట్ కాలేదు. సో వాళ్ళు చెప్పినట్టుగా ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ లో మనం బ్యాక్ వచ్చేసి ఒక్క టికెట్ మాత్రమే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ప్రొసీడ్ కొట్టండి. సేమ్ మళ్ళీ హ్యావ్ ఏ కూపన్ దగ్గర క్లిక్ చేయండి, మన కూపన్ కోడ్ పేస్ట్ చేయండి, ఇంకా అప్లై కూపన్ నొక్కండి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఆఫర్ అప్లైడ్ అని వస్తుంది. కింద మనం పేమెంట్ సమ్మరీ దగ్గర చూడొచ్చు. ఫస్ట్ ఏమో ఆర్డర్ అమౌంట్ 200. ఈ 200 అనేటిది మన టికెట్ కాస్ట్ వితౌట్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి బుకింగ్ ఛార్జ్ అంటే GST 29 రూపీస్ 50 పైసా. దీని గురించి అందరికి తెలిసిందే, ఎప్పుడైనా ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు GST పడుతుందని. దాని తర్వాత కూపన్ డిస్కౌంట్ అంటే మనకి డిస్కౌంట్ ఎంత అయింది 200. లాస్ట్ కి మనం కూపన్ కోడ్ అప్లై చేశాక ఎంత పే చేయాలంటే 29 రూపీస్ 50 పైసే. ఎందుకు బ్రో 29 రూపీస్ డిస్కౌంట్ అవ్వలేదంటే ఎప్పుడైనా సరే టికెట్ ప్రైస్ పైననే మనకి కూపన్ కోడ్ అప్లై అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలా, నా కూపన్ కోడ్ వర్త్ 250 రూపీస్ కానీ ఇక్కడ 200 మాత్రమే అప్లై అయ్యింది. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, మిగిలిన 50 రూపీస్ మనం మళ్ళీ నెక్స్ట్ టికెట్ కి కూపన్ కోడ్ అప్లై చేస్తే అప్లై అవుతుందా అని. దానికి ఆన్సర్ నో, అలా అప్లై చేయలేం. ఒకసారి మాత్రమే కూపన్ కోడ్ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కూపన్ కోడ్ 250 రూపీస్ పడుతుంది, మీరేమో 100 రూపీస్ టికెట్ లోనే బుక్ చేసుకున్నారు, ఆ 150 రూపీస్ వేస్ట్ అయిపోయినట్టే. సేమ్ నా కేసులో కూడా 250 రూపీస్ నా కూపన్ కోడ్ వర్త్, కానీ టికెట్ కేమో 200 మాత్రమే అయింది. ఇంకా మిగిలిన 50 రూపీస్ వేస్ట్ అయినట్టే. సో గైస్, మీరైతే కూపన్ కోడ్ అప్లై చేసినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అప్లై చేయండి. ఇక్కడ మనం బ్యాక్ టు ద పాయింట్ వస్తే మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది, బ్రో ఇంకో కూపన్ కోడ్ ఉంది కదా, మరి ఇంకో పర్సన్ కి ఎలా అప్లై చేయాలి అని. సేమ్ ఇందాక ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
ఉన్న ఒక్క కూపన్ కోడ్ తో నేను ముందు బుక్ చేసిన టికెట్ పక్కన ఈ కూపన్ కోడ్ తో ఇంకో టికెట్ అయితే బుక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీ దగ్గర 3 కూపన్ కోడ్స్ ఉన్న 4 కూపన్ కోడ్స్ ఉన్న ఈ ప్రాసెస్ మాత్రం ఇలానే రిపీట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మీకు చిన్న సజెషన్ ఇస్తా, వినండి. మీ దగ్గర మల్టిపుల్ కూపన్ కోడ్స్ ఉంటే ఖాళీగా ఉన్న థియేటర్లు అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు క్రౌడ్ ఉన్న థియేటర్ లో లేదంటే అందరు బుక్ చేసుకున్న టైంలో మీరు బుక్ చేసుకుంటే మీరు ఫస్ట్ కూపన్ కోడ్ అప్లై చేసి మళ్ళీ సెకండ్ కూపన్ కోడ్ అప్లై చేసే లోపే మీ పక్కనున్న సీట్ అయితే ఎవరొకరు తీసేసుకుంటారు. సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకొని కూపన్ కోడ్ అయితే జాగ్రత్తగా అప్లై చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. మీరైతే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్, టికెట్ బుకింగ్ అప్డేట్స్, ఫ్యాన్ షో అప్డేట్ ఇస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.